శ్రావణ మాసంలో ఇలాంటివి అసలు చేయకండి. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున పెళ్ళైన మహిళలంతా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవి రూపులను కొనుగోలు చేసి వాటిని పూజలో పెట్టి పూజ పూర్తయ్యాక వాటిని మంగళసూత్రాలకు కలిపి కట్టుకుంటారు. నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉండాలని, తమ కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్థిక సమస్యలు రాకుండా చూడాలని ఆ లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో కొన్ని పనులు అసలు చేయకూడదు. అవి ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. మొదటిది, మాంసాహారం మద్యం ముట్టకూడదు. పురాణాల ప్రకారం వంకాయని అశుద్ధంగా భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు. ముఖ్యంగా ఉపవాసం ఉండే భక్తులు పాలను తీసుకోకూడదు. అభిషేకానికి మాత్రం వాడుకోవచ్చు. శ్రావణ మాసంలో శివ పూజ చేసేవారు సూర్యోదయానికి ముందే మేల్కొని పూజా కార్యక్రమాలు పూర్తి చేయాలి. మీ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిషేకానికి పసుపును వాడకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. అన్ని విషయాల్లోనూ నిదానమే ప్రధానంగా ఉండాలి. ఉపవాసం చేసేవారు మధ్యాహ్నం నిద్రిస్తే భోజనం చేసినట్లే. ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలాలతో చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. రాగి పాత్రల్లో వండిన ఆహారాలను తినకూడదు. శివ పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు. ఇదండి శ్రావణ మాసంలో చేయకూడనివి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.